టైం అయింది, బయలుదేరినావా? ఏది పూజ? పూజ చక్రవర్తి, చక్రవర్తి, ఒరేయ్ ఒరేయ్ చక్రం, ఏంట్రా పొద్దునరా పూజ కనపట్టలేదు? పొద్దు నుంచి ఒకటే పనులే, ఇప్పుడే నడుము వచ్చాను. కాసేపు నన్ను వదిలే. ఏం వదిలేయటరా, వాళ్ళిద్దరు పారిపోతున్నారా? ఏంటా చూపు, వాళ్ళిద్దరు వెళ్ళిపోతున్నారా? సరే కాసేపు నువ్వు ఇక్కడ కూర్చో, కూర్చో కూర్చో. ఏం జరుగుతుందో నేను చూసి వస్తాను. రేపు పొద్దున 9 గంటల ముహూర్తం, అది అయిపోయిన తర్వాత నువ్వేం చెప్పదలుచుకున్నావు అప్పుడు చెప్పు. సార్ కారు ఏమన్నా కావాలా? అన్నవరంకో కారు, సింహాచలానికో కారు. అలాగే సార్. లగేజ్ ఉంది మేడం, కార్లో పెట్టు. రండి సార్. పూజ, ఈ ఒక్క నిమిషమే మన ఇద్దరం కలిసి ఉండిపోయి ఆఖరి నిమిషం అనుకుంటాను. రేపు ఉదయం నువ్వు కిరణ్తో, నేను గిరీష్తో కొత్త జీవితాన్ని ప్రారంభించబోతున్నాను. ఏమైతేనే ఈ కొద్ది రోజుల్లో మన ఇద్దరం, నీకు నేను, నాకు నువ్వు మంచి ఫ్రెండ్స్గా ఉన్నాం. ఇక ముందు కూడా అలాగే ఉందాం. చచా, ఎందుకు సూర్య అలా ఫీల్ అవుతున్నారు? నేను చెప్పాలనుకున్నదే మీరు చెప్పారు. ఓకే, బాయ్. ఆల్ ది బెస్ట్. డ్రైవర్, కార్ సింహాచలం పోని. అన్నవరం అన్నారు కదా సార్. చెప్పించే బాబు. ఓకే సార్. ज्येष्ठराजं ब्रह्मणां ब्रह्मणस्पदान शृण्वन्नोतिरिसेदसादनं अम्मायिని తీసుకురండి అమ్మా. ఓం ధ్రువంతే రాజా వరుణో ధ్రువం దేవో బృహస్పతి ధ్రువంత ఇంద్రస్యాగ్నిస్య రాష్ట్రం ధారయతాం ధ్రువం. ఓం మాంగళ్యం తంతునానేన మమ జీవన హేతునః కంఠే ఎక్కడ పూజ? చెప్పరా, చెప్పరా. నీకోసం కన్న వాళ్ళని వదిలేసి వచ్చిన పూజకి ద్రోహం చేసి ఇంకో అమ్మాయిని పెళ్లి చేసుకుంటావా? రే, ఎక్కడ పూజ? చెప్పరా. సూర్య 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 ప్లీజ్ ప్లీజ్ పూజ ఈ పెళ్లి చేస్తుంది. నా మాట నమ్ము. పూజకి ఇచ్చిన మాట కోసమే ఈ పెళ్లి చేసుకుంటున్నాను. ఏంటి, పూజ ఈ పెళ్లి చేస్తోందా? అవును సూర్య. టూర్కు బయలుదేరి కూడా ఎంత లేటా? ఎప్పుడు కూడా నువ్వు ఇలానే చేస్తుంటావురా? సారీరా, లేట్ అయిపోయింది. సరే సర్లే, అక్కడికి వెళ్ళిన తర్వాత వెంటనే నాకు ఫోన్ చేయి. ఓకే, తప్పకుండా చేస్తారా? బాయ్ బాయ్ రా. బాయ్ బాయ్, టేక్ కేర్. బాయ్ బాయ్. కావాలని చేయకపోయినా నా వల్లే అమ్మాయి అవుతుందైపోయింది. ఆ అమ్మాయి పెళ్లి జరగకపోతే ఆ ఇంట్లో అమ్మాయితో పాటు మరో 3 ప్రాణాలు పోయేలా ఉన్నాయి. ప్రేమించుకున్న మనిద్దరం పెళ్లి చేసుకుంటే మీ నాన్న ఆత్మహత్య చేసుకుంటా అన్నాడు. అయినా మీరు నా కోసం ఇక్కడికి వచ్చారు. అందుకే పూజ ఏ నిర్ణయం తీసుకోలేకపోతున్నాను. చూడు కిరణ్, నేను మిగతా అమ్మాయిల్లా అరిచి గీ పెట్టేదాన్ని కాదు. ఎందుకంటే నీ ప్రేమను మర్చిపోగలిగితే నేనెవరినైనా పెళ్లి చేసుకోవచ్చు. పూజ, ఏం మాట్లాడుతున్నావు? అవును కిరణ్, నువ్వు నన్ను చేసుకోవడంలో ప్రేముంది, ఆమెను చేసుకోవడంలో ప్రాణాలే ఉన్నాయి. ప్రేమ అనేది త్యాగంలో కూడా ఉంది కిరణ్. ఆ ప్రేమ కోసం మీరొక హెల్ప్ చేయగలరా? ఏం చేయమంటావు పూజ?
ఆ అమ్మాయిని మీరు పెళ్లి చేసుకోండి. సూర్య గిరిజాలకు పెళ్లి జరిగేంత వరకు మీరు నాకు దక్కలేదన్న చిన్న బాధని కూడా సూర్యకు నేను కలిగించకూడదు. ఈ నిజాన్ని సూర్యకు చెప్పనని నాకు మాట ఇవ్వండి. అందుకే సూర్య అమ్మాయిని పెళ్లి చేసుకున్నాను. మరి పూజ ఎక్కడా? దూరం నుంచి మీ పెళ్లి చూడాలని అన్నవరం వచ్చింది. అవును, గిరిస్తో మీ పెళ్లి కదా. మీరు సూర్య ఏమ్మా ఎదురు చూస్తున్నావు? ఎవరైనా రావాలా? లేదమ్మా, నేనే వెళ్ళాలి. ఏదో పోగొట్టుకున్న దానిలా కనిపిస్తున్నా. చూడమ్మా, ఈ గుడిలో నిరంతరం ఓ అఖండ జ్యోతి వెలుగుతూ ఉంటుంది. దానికి నూనె పోసి జ్యోతి ప్రజ్వలన చేస్తే అనుకున్నది జరుగుతుంది. ఏమ్మా ఆలోచిస్తున్నావు? జరుగుతుందో లేదో అందరూ ఆ నమ్మకంతోనే పోస్తుంటారు. నేను ఆ నమ్మకంతోనే చెప్తున్నాను. వెళ్ళి దీపారాధన చేసుకోమ్మా. ఏంటి పెద్ద త్యాగాలు చేస్తున్నావా? కిరణ్తో నీ పెళ్లి జరగదని తెలుసు కూడా నా దగ్గర నిజాన్ని ఎందుకు దాచావు? అసలు ఏమీ జరగనట్టు హ్యాపీగా ఎలా ఉన్నావు? నాకెలా తెలుసు అనుకుంటున్నావా? నీ పెళ్లి చూడడానికి సింహాచలం వెళ్ళాను. కిరణ్ అంతా చెప్పాడు. మీరెక్కడికి ఎందుకు వెళ్ళారు? అవును, గిరిజెక్కడా? గిరిజ విషయం మర్చిపో. ఎందుకని? మన ఇద్దరికి జరిగిన నిశ్చితార్థం గిరిజ నిజం అనుకుంది. శుభలేఖల్లో మన ఇద్దరి పేర్లు చూసి నేనేదో తనను మోసం చేశాను అనుకుంది. జీవితంలో తనకి నా ముఖం చూపించొద్దండి. ఇంత జరిగినా ఒక్క మాట కూడా మీరు నాతో చెప్పలేదే? చెప్పాలనిపించలేదు. ఏ
నా బెస్ట్ ఫ్రెండ్కి బాధ కలిగితే అంతకంటే ఎక్కువ బాధ నాకుంటుంది కాబట్టి. అందుకే నేను కూడా మీతో చెప్పలేకపోయాను. నీ ప్రేమ త్యాగంతో పోయింది, నా ప్రేమ అనుమానంతో పోయింది. ఇద్దరం ఓడిపోయాం. ప్రేమ అనేది త్యాగంలో కూడా ఉంది సూర్య. నేను ఓడిపోలేదు, కానీ నా కోసం నీ ప్రేమకి దూరం అయిపోయావు. అందుకే నాకు బాధగా ఉంది. నువ్వు బాధపడకు పూజ, నేను ఓడిపోలేదు. ఎందుకంటే మన ఈ కొద్దికాల పరిచయంలో స్నేహానికి మించిందేదో ఉందని నాకు అనిపిస్తుంది. ఒకరి గురించి ఒకరు ఆలోచించటం, ఒకరి బాధను ఒకరు పంచుకోవటం, ఒకరు ఆనందంగా ఉండాలని ఇంకొకరు కోరుకోవటం, దీన్ని ఏమంటారో నాకు తెలియదు. దీన్ని బట్టి ఆలోచిస్తే మన పెద్దలు నిర్ణయించిందే కరెక్ట్ అనుకుంటున్నాను. ఎందుకంటే మనకు నిశ్చితార్థం జరిగినప్పుడే సగం పెళ్ళి అయిపోయినట్టు. నేను ప్రేమించిన అమ్మాయి ఇంకొకరికి భార్య కావచ్చు, కానీ నా భార్య ఇంకొకరికి భార్య కాకూడదని నేను అనుకుంటున్నాను. అది నీకు అభ్యంతరం లేకపోతేనే నిర్ణయం నీకే వదిలేస్తున్నాను. అప్పటి వరకు ఫ్రెండ్స్గానే ఉందాం. పట్టు చీరతో కన్నె హంస తీరుతో నన్ను చేరవే అమ్మాయి. కళ్ళు దించుకో, కాస్త సిగ్గు నెచ్చుకో.